జబర్దస్త్ జంట సుధీరు రష్మి ఇప్పుడంటే ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ జంటకు సంబంధించి ఇంతకుముందు ఒకసారి మీ ఇద్దరికి అసలు ఏముంది అంటే ఏమీ లేదని ఏదో మాట్లాడబోతుంటే ప్రియమణి జడ్జి పాత్రలో ఉన్నటువంటి ప్రియమణి కామెంట్ చేస్తుంది అనమాట, ఇదో బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అని. అట్లాగే రజనీకాంత్ అంటే సక్సెస్ అనుకునేటువంటి అప్పుడు ఆ రజనీకాంత్కి సంబంధించినటువంటి కీలక పాత్రలో నటించినటువంటి చిత్రం లాల్ సలాంకి సంబంధించినంత వరకు ఐశ్వర్య రజనీకాంత్ దానికి దర్శకత్వం వహిస్తే ఇప్పుడు అది కాస్త డిజాస్టర్ అయింది. ఇప్పుడు దాని ఫెయిల్యూర్ కారణాన్ని ఆమె ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. రజనీకాంతే ఐశ్వర్యాన్ని దర్శకత్వం వహించినటువంటి నేపథ్యంలో దీంట్లో ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదనే కంటే కూడా బ్లాక్ బస్టర్ ఫెయిల్యూర్ అయింది. 21 రోజులు షూటింగ్ ఫుటేజ్ పోయిందట. దానివల్లనే సినిమా ప్రభావం, సినిమా ఫెయిల్యూర్ అయిందట. 21 రోజులు తీసినటువంటి షూటింగ్కి సంబంధించినటువంటి ఫుటేజ్ పోయిందట. ఇది పూర్తి బాధ్యత రహితం కారణంగానే ఇట్లా జరిగింది. క్రికెట్కి సంబంధించిన సన్నివేశాలను 20 కెమెరాలతో నిజమైన మ్యాచ్లో షూట్ చేసాం. మా దురదృష్టం కొద్దీ పోగొట్టుకున్నాం. మాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే విష్ణు, నాన్నతో అంటే రజనీకాంత్తో సహా అందరూ గెటప్లు మార్చుకున్నారు. అందుకే రీషూట్ చేయడం కూడా వర్కౌట్ కాలేదు. చివరికి మిగిలిన దాంతో సినిమా ఎడిట్ చేసాం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ లాల్ సలాం మీద వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ వ్యక్తిగతంగా సినిమా విషయంలో సంతృప్తి చెందని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. అందుకే మలుపులు ఎక్కడా లేవు, కథ అంతా సూటిగా సింపుల్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఫెయిల్యూర్ అయిన తర్వాతన బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు కుటుంబ సమస్య ఫెయిల్యూర్, ఇటు పక్కన ఈ ఫెయిల్యూర్తో కొంచెం కథ మారుతున్నటువంటిది. ఐశ్వర్య అయితే ఆ ఫుటేజ్ ఉండుంటే సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు.